హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు అరుణాచలానికి వెళ్తున్నాము. ఇది డే 2 అన్నమాట. సో డే 1 అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. సో ఫైనల్గా అయితే మేము అరుణాచలం రీచ్ అయిపోయాము. డే 1 వ్లాగ్లో అయితే మేము కాణిపాకం వెళ్ళాము. అవన్నీ నేనైతే ఆ వీడియోలో చెప్పాను, చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్రెడీ చాలామంది అయితే గిరి ప్రదక్షిణంలోనే ఉన్నారు. చూడండి, మేము వెళ్ళింది సండే కాబట్టి ఇంకా చాలా రష్ ఉంటుంది. సో చూడాలి మాది ఎలా అవుతుందో. చూసుకోవచ్చు, నైట్ అరౌండ్ 2 అవుతుంది టైం. కానీ సో మేమైతే రూమ్స్ సెర్చ్ చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. రూమ్స్ అయితే అసలు లేవంట, చాలా ఇబ్బంది అయింది మాకు రూమ్స్ కోసం. అయితే అరౌండ్ గంట పట్టింది మాకు రూమ్ దొరకడానికి. ఫైనల్లీ ఒక దాంట్లో అయితే రూమ్ ఉందంట. సో దాంట్లో వెళ్ళి అయితే తీసుకున్నాం మేము. చూడండి, రూమ్ అయితే బాగుంది. యాక్చువల్లీ మేము చెక్అవుట్ చేసేటప్పుడు వీడియో తీసాను అనమాట. సో అందుకే కొంచెం రూమ్ అలా ఉంది. సో మాకైతే రూమ్కి 3000 తీసుకున్నారు వాళ్ళు, జస్ట్ 24 అవర్స్కి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము గిరి ప్రదక్షిణానికి. ఈడనేనా? సో మేమైతే ఇలా కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేసాము. ఏ ఆటంకాలు రాకుండా ప్రదక్షిణం అంతా బాగా అవ్వాలని. సో ఫస్ట్ అయితే ఇంద్రలింగం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మొబైల్స్ అయితే అలో లేదు లోపల, సో నేను జస్ట్ బయటకనే చూపించగలుగుతాను. మనకైతే వెళ్ళేటప్పుడు ఇలా మ్యాప్ అయితే ఉంటుంది, మనం ఎక్కడున్నాం, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, దర్శనం చేసుకోవడానికి ఇంకా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్నట్టు. సో నెక్స్ట్ అయితే అగ్నిలింగం. ఇది కొంచెం గల్లీలోకి ఉంది లోపలికి. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. మనకి ఇక్కడ కొన్ని ఆశ్రమాలు కూడా ఉంటాయి. ఫోన్స్ కూడా అలౌడ్ లేదు లోపలికి. సో వెళ్ళి చూసుకొని రావడమే. అండ్ నెక్స్ట్ అయితే యమలింగం అనమాట. సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. సో మనం వెళ్ళే దారిలో ఇవన్నీ వెళ్ళి చూసుకొని రావాలి, అప్పుడే అయితే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్లు. మాకైతే వెళ్తున్నప్పుడు జిమ్కి అయితే కనిపించింది. దానికి ఫుడ్ ఇద్దామంటే మా దగ్గర ఏం లేదు. సో జస్ట్ అలా చూసి వెళ్ళిపోయాం మేమైతే. చూడండి, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం కదా. సో నెక్స్ట్ అయితే నైరుతి లింగం. సో వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాము. 5.1 నడిచాం, ఇంకా 8.9.
నెక్స్ట్ అయితే సూర్యలింగం. సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. అండ్ సండే కదా, పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. మేము వెళ్ళింది మార్నింగ్ టైం కదా, సో ఎండ అయితే చాలా ఉంటాయి. మోస్ట్లీ ఈవినింగ్ టైం అలా వెళ్ళడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అయితే వర్ణలింగం. సో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ మిడిల్లో చాలా టెంపుల్స్ ఉంటాయి, మీకు టైం ఉంటే కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది, చాలా బాగుంది గుడి. సో ఇది చూసుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ అయితే ఇంకో శివాలయం ఉంది. సో అది కొంచెం లోపలికి ఉంది, అయినా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంత దూరం వచ్చాక ఇంకా అన్నీ చూసుకోవాలని ఇంకా మెల్లగా అన్నీ చూసుకొని వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చూడండి. నెక్స్ట్ అయితే వాయులింగం, వాయుదేవుడు ప్రతిష్ఠించినది. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మిడిల్లో అయితే చాలా టెంపుల్స్ ఉంటాయి, సో మీరు చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే చంద్రలింగం. సో అప్పటికే మా వాళ్ళు చాలా అంటే నడిచి టైర్డ్ అయిపోయారు. సో ఇంకా మేము ఒక్కో గుడి దగ్గర రెస్ట్ తీసుకుంటూ అయితే వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది లోపల. సో ఫోన్స్ అయితే అలో లేదు కాబట్టి నేను లోపల అయితే షూట్ చేయలేదు, సో జస్ట్ బయటకే చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ అయితే ఇంకా మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చాము మేము. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. మేము ఒక గంట అయితే ఈజీగా పడుతుంది అనుకున్నాము, కాకపోతే మాకు ఒక 20-30 మినిట్స్లో అయితే అయిపోయింది. చూడండి, పబ్లిక్ అయితే సండే కదా చాలామంది వచ్చారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అది ఓం నమ శివాయ. సో మేము మోక్ష మార్గంలో నుంచి వెళ్ళి వచ్చాక నెక్స్ట్ అయితే ఈశాన్యలింగం. సో ఇదే లాస్ట్ అనమాట. సో ఇక్కడ దర్శనం చేసుకొని అయితే మేమైతే రూమ్కి వెళ్ళిపోతాము రెస్ట్ తీసుకోవడానికి, ఎందుకంటే టెంపుల్ ఇప్పుడే ఓపెన్ ఉండదు కాబట్టి. సో రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే వెళ్తాం మేము దర్శనానికి. సో ఫైనల్గా అయితే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. సో మాకైతే ఈవినింగ్ అయింది, మార్నింగ్ స్టార్ట్ చేసాము. సో మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మనకి మొత్తం చూడడానికైతే. సో ఇదంతా టెంపుల్ లోపల. మేము యాక్చువల్లీ లేట్గా వెళ్ళాం కాబట్టి లాస్ట్కి ఉండే, అందుకే సో ఫొటోస్ అయితే తీసాము, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నార్మల్. సో ఇక్కడ నుంచి అనమాట వెళ్ళాలి లోపలికి, అయితే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి.
కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల మాకు చాలా టైం ఉండే టెంపుల్ అంతా చూడడానికి, ఇంకా మా లక్ అది. సో మేమైతే చెక్అవుట్ చేసి రూమ్ అయితే నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే నెక్స్ట్ వెళ్తున్నాము పాండిచ్చేరికి అయితే వెళ్తున్నాం మేము. సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను, చూడండి. సో ఇదన్నమాట డే 2 బ్లాగ్. సో నెక్స్ట్ అయితే నేను పాండిచ్చేరికి వెళ్ళాము. సో అక్కడైతే ఎలా ఉన్నాము, ఎక్కడ స్టే చేసాము, ఏంటి అనేది అయితే చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ టు కామెంట్. థ్యాంక్ యూ.